Hello friends, good evening to all. Welcome to the students, welcome to the viewers. ఇప్పుడు రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ √2 + √3 ఈజ్ షో దట్ ఇరేషనల్ నెంబర్. ఇక్కడ మీరు క్వశ్చన్ చూడకండి. √2 + √3 అనేదాన్ని సమ్ ఆఫ్ 2 ఇరేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ ఆల్సో ఇరేషనల్ నెంబర్. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఎనీ 2 ఇరేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఇరేషనల్ నెంబర్ వస్తుందని ప్రూవ్ చేయడం ఇక్కడ మనం నేర్చుకున్నటువంటిది కాన్సెప్ట్. ఓకే, దానిలో ఎగ్జాంపుల్గా ఒక √2 + √3 అనేది మాత్రమే తీసుకుంటున్నాం. దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. √2 + √3 ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఒక ఇరేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయొచ్చో చూసినాం. రెండో వీడియోలో కూడా సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్, డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్, మల్టిప్లై రేషనల్ అండ్ ఇరేషనల్ ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని చూసినాం. ఇప్పుడు థర్డ్ దాంట్లో కూడా సమ్ ఆఫ్ 2 ఇరేషనల్ నెంబర్ ఈజ్ ఇరేషనల్ నెంబర్. సో ఫస్ట్ కండిషన్ సేమ్, కాంట్రడిక్టరీ మెథడ్ కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాం. మీకు ఇక్కడ √2 + √3 ఈజ్ నాట్ ఇరేషనల్ నెంబర్. లెట్ us assume √2 + √3 ఈజ్ నాట్ ఇరేషనల్ నెంబర్. దెన్ √2 + √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b. Condition a comma b are co-primes, b not equal to 0. This is the common condition. Same type problems, same condition. First of all, let us assume √2 + √3 is not irrational number, then that is the rational number. Rational number in the form of a by b. A comma b are co-primes and b not equal to 0. ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 టైప్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైప్ ఏం చేస్తుందంటే √3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నా. ఇచ్చినటువంటి దానిలో కూడా సమ్ ఉన్నట్లయితే, సమ్ ఆఫ్ 2 ఇరేషనల్ నెంబర్ ఉన్నప్పుడు ఏదన్నా ట్రాన్స్పోజ్ చేయండి. ఒకవేళ డిఫరెన్స్ ఉన్నట్లయితే దేనికి మైనస్ ఉంటే ఆ టర్మ్ని బదలాయించండి, ట్రాన్స్పోజ్ చేయండి. ఓకే, ఇక్కడ +√3 ఉంది కాబట్టి -√3 అవుతుంది. ఒకవేళ -√3 ఉంటే +√3 అవుతున్నాయి కాబట్టి గుర్తుంచుకోండి, a by b -√3. ఓకే, నెక్స్ట్ వన్ బోత్ సైడ్ స్క్వేరింగ్. √2 స్క్వేర్ ఈక్వల్ టు a by b -√3 స్క్వేర్. ఎక్స్పాండ్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 ఈక్వల్ టు, హియర్ అప్లై ద ఫార్ములా x - y హోల్ స్క్వేర్. x square means first term square plus second term √3 square, 3 minus 2xy, 2 into first term into second term. Okay, 2 into first term into second term. Here observe the terms. 2 equal to a square by b square plus 3 minus 2 into a by b into √3. Here irrational number term 2 into a by b into √3 is the irrational number term. So this term is transposed to the left side. So 2 into a by b into √3. టోటల్ టర్మ్ అనేది ఇక్కడ మనము ఎడమవైపు తీసుకొస్తున్నాం. 2 into a by b into √3 అవుతుంది. నెక్స్ట్ కుడి సైడు a² by b² అట్లే ఉంది, +3. నెక్స్ట్ వన్ +2ని ఇక్కడ రైట్ సైడ్ తీసుకొస్తున్నాం, -2 అయ్యింది. ఓకే, సో 2 into a by b into √3 equal to a² by b² plus 1. a² by b² plus 1. నెక్స్ట్ వన్ ఇక్కడ కుడి సైడు రైట్ RHS సైడు a² by b² plus 1/1 ఉంది. సో డినామినేటర్స్ LCM b², న్యూమరేటర్స్ a² plus b². ఓకే, సెకండ్ టర్మ్ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ b². సో b² by b². RHS సైడ్ LHS సైడ్ 2 into a by b into √3. ఓకే, నెక్స్ట్ వన్ √3 is multiply 2 into a by b. సో 2 into ab అనేది √3ని మల్టిప్లై చేస్తుంది. రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. డివైడ్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్. a² by b² by b² into b by 2a. Reciprocal means numerator and denominator both are change.
So b by 2a. Here observe the numerator b, denominator b square. B square means b into b. 1b cancel. So root 3 equal to a square plus b square by 2ab. A square plus b square by 2ab. Okay. Here observe a is a integer, b is also integer. A square of the integer is square. Integer plus integer into integer. So integer by integer, rational number. Definition of the rational numbers: p by q. P and q are integers, q not equal to 0. Okay. So integer by integer is always rational number. So a square plus, here observe here, a square plus b square by 2ab is a rational number. మనకి ఆర్హెచ్ఎస్లో రేషనల్ నెంబర్ ఉంటే ఎల్హెచ్ఎస్లో ఏదైనా ఉండని, దట్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సేమ్ నెంబర్ కాబట్టి రూట్ 3 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. బట్ వీ నో దట్ రూట్ 3 ఈజ్ ఇరేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ ద ఇరేషనల్ నెంబర్. కాబట్టి రూట్ 3 ఈజ్ ద ఇరేషనల్ నెంబర్. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? రేషనల్ నెంబర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మన అజంప్షన్ అనేది రాంగ్ అజంప్షన్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది. దేర్ ఫార్ కరెక్ట్ అజంప్షన్ ఏంది? రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇరేషనల్ నెంబర్ ఈజ్ ద కరెక్ట్. ఓకే, చూడండి ఏ విధంగా చేసినాం. ఇక్కడ ప్లస్ రూట్ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ రూట్ 3 అయింది. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ లోపల స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, 2 వచ్చింది. ఆర్హెచ్ఎస్ లోపల ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 మైనస్ 2 ఇంటూ ఏ బై బీ ఇంటూ రూట్ 3. సో ఇక్కడ ఈ యొక్క ఇరేషనల్ నెంబర్ ఉన్నటువంటి టర్మ్ను మనం కుడివైపు ఎడమవైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. 2 ఇంటూ ఏ బై బీ ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2. ప్లస్ 3 మైనస్ 2 వాల్యూ కాన్స్టెంట్స్ కాబట్టి సింప్లిఫై చేస్తే 1 వస్తుంది. డినామినేటర్ కూడా 1 రాసుకుంటాం. ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ వచ్చింది కుడివైపు ఆర్హెచ్ఎస్లో. ఎడమవైపు 2 ఇంటూ ఏ బై బీ ఇంటూ రూట్ 3 ఉంది. రూట్ 3ని 2 ఇంటూ ఏ బై బీ అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి కుడివైపు ఆర్హెచ్ఎస్లోకి తీసుకెస్తే b బై 2a అవుతుంది. ఒక b క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై 2ab వచ్చింది. దేర్ ఫోర్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై 2ab. మరి ఇక్కడ ఏ కామా బీలు ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ని ఇంటీజర్తో డివైడ్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. కుడివైపు రేషనల్ నెంబర్ అయితే ఎడమవైపు కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ మనకు తెలుసు కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని రాస్తాం. ఓకే, చూద్దాం ఎట్లా రాయాలో. చూడండి ఇక్కడ root 2 plus root 3 is not irrational number, then rational number, both sides squaring. So 2 equal to a square by b square plus 3 minus 2a by b into root 3. Rearrange the terms. Rearrange అంటే ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్లో ఉన్నట్టు కొన్ని ఆర్హెచ్ఎస్లోకి వస్తున్నాయి, ఆర్హెచ్ఎస్లో ఉన్నట్టు ఎల్హెచ్ఎస్లోకి తీసుకొస్తున్నాం. సో 3 minus 2 అంటే 1 వచ్చింది. ఎల్సిఎం చేస్తే 2 ఇంటూ ఏ బై బీ ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ వచ్చింది. సో 2 ఇంటూ ఏ బై బీ అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది, b బై 2a అవుతుంది. ఒక b క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై 2ab వచ్చింది. ఇప్పుడు a కామా b ఆర్ ఇంటీజర్స్, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై 2ab ఈజ్ రేషనల్ నెంబర్. సో రూట్ 3 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. వీ నో దట్ రూట్ 3 ఈజ్ ఇరేషనల్ నెంబర్. హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Therefore, hence root 2 plus root 3 is irrational number. Our assumption rational number అనుకున్నాం, అది రాంగ్ అంటే irrational number అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద వన్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, సేమ్ root 2 plus root 3 is not irrational number. So root 2 plus root 3 is a rational number. రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ వరకు కామన్గా చేసినాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎడమవైపు నుంచి ఏ పదాన్ని కూడా కుడివైపుకి బదలాయిస్తలేం, ట్రాన్స్పోజ్ చేస్తలేం. ఎడమవైపు ఉండేటి అట్లే ఉంటాయి, కుడివైపు ఉండేటి అట్లే ఉంటాయి. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తున్నాం. సో రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ అంటే 2 అవుతుంది, రూట్ 3 స్క్వేర్ అంటే 3 అవుతుంది, ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే రూట్ 2 ఇంటూ రూట్ 3
√6 అవుతుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ అంటే 2, బి స్క్వేర్ అంటే 3 అవుతుంది. 2ab అంటే 2 ఇంటూ దిస్ 2 సైడ్స్ మల్టిప్లై చేస్తే √2 ఇంటూ √3 √6 అవుతుంది. ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. నెక్స్ట్ 2 + 3 అంటే 5 అవుతుంది. సో 5 + 2 √6 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ +5 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి రేషనల్ నెంబర్స్ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 2√6 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ -5. డినామినేటర్ 1 అని రాసుకున్నట్టయితే ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ -5b స్క్వేర్ బై బి స్క్వేర్ వచ్చింది. ఓకేనా? ఏ స్క్వేర్ -5b స్క్వేర్ బై బి స్క్వేర్. √6ని 2 అని మల్టిప్లై చేస్తుంది. ఎల్హెచ్ఎస్లోకి వస్తే √6 ఈక్వల్ టు ఏ స్క్వేర్ -5b స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ 2 వచ్చేస్తుంది. సో ఏ స్క్వేర్ -5b స్క్వేర్ బై 2b స్క్వేర్. మరి ఇంతవరకు మనం నేర్చుకున్నాం ఏ స్క్వేర్ ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఇంటీజర్ నుంచి ఇంటీజర్ మైనస్ చేస్తే ఇంటీజర్ బై ఇంటీజర్ డివైడ్ చేస్తే రేషనల్ నెంబర్. సో ఏ స్క్వేర్ -5b స్క్వేర్ బై 2b స్క్వేర్ ఈజ్ రేషనల్. సో రైట్ సైడ్ రేషనల్ కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా రేషనల్. సో √2 ఈజ్ ఆల్సో రేషనల్. బట్ we know that √6 is irrational number. √6 is irrational number. Hence our assumption is wrong. Therefore √2 plus √3 is irrational number. Therefore √2 plus √3 is irrational number. This is the another method. చూడండి, ఇక్కడ మీకు ఆ విధంగా వస్తే ఆ విధంగా చేయొచ్చు, ఆ విధంగా రాకపోతే ఇది కూడా చేయొచ్చు. ఇంకా కొన్నిసార్లు √2 plus √3తో పాటు మనకి √2 + 5 ఇంటూ √3 అని కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా ఇచ్చినప్పుడు కూడా మనం సేమ్ ఇదే మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీరు చూస్తున్నటువంటి 10th క్లాస్ వీడియోస్తో పాటు నా యొక్క యూట్యూబ్ ఛానల్ నందు ఐఐటి ఫౌండేషన్కి సంబంధించి అంటే బేసికల్ కాన్సెప్ట్ ఒక 6th క్లాస్ పిల్లవానికి ఏ విధంగా ఏమేమి వచ్చి ఉండాలనేది 6th క్లాస్ పిల్లలకి ఇక్కడి నుంచే నేర్పడం జరుగుతుంది. మరి మీ ఇంట్లో ఎవరైనా 6th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఈ యొక్క వర్క్షీట్ను ప్రాక్టీస్ చేసి ఆ వచ్చినటువంటి ఆన్సర్స్ కరెక్టా కాదని చెక్ చేసుకోవడం కూడా నేర్చుకోవచ్చు. మీరు మీతో పాటు మిగతా విద్యార్థులకు కూడా షేర్ చేయగలరు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.